వెంకన్న గారు మాట్లాడండి సార్. నమస్కారం సార్. నమస్కారం, చెప్పండి సార్. ఇప్పుడు మా సూర్యాపేట జిల్లాకు నీళ్లు కేసీఆర్ ఉండగా ఎండాకాలంలో కూడా మత్తలు దునికినాయి సార్. ఓకే. ఇప్పుడు కాళేశ్వరం కూలింది అంటారు. ఇప్పుడు హరీష్ రావు గారు అంటున్నారు కదా, ఒక్కసారి ఛాన్స్ ఇవ్వండి సార్, ఒక్క నెల రోజులు ఛాన్స్ ఇవ్వండి సార్. ఆ నీళ్లు ఇప్పుడు సూర్యాపేట ఎట్లా మీది SRSP స్టేజ్ 2 వరద కాలువ ద్వారానా మీకు వాటర్ వచ్చేది? వర్షాకాలం ద్వారా సార్. సూర్యాపేట ఎందుకంటే నల్గొండలో నాగార్జున సాగర్ ఆయకట్టు కదా, మాది తుంగతుర్తి మండలం సార్. తుంగతుర్తికి వాగు నుంచి ఇక్కడ నుంచి వస్తాయి. తుంగతుర్తికి SRSP స్టేజ్ 2 నుంచి వస్తాయి. ఓకే. SRSP శ్రీరామ్ సాగర్ స్టేజ్ 2 నుంచి వస్తాయి. ఎండాకాలంలో కూడా మత్తలు దొరికినాయి సార్ మా దగ్గర. చెరువులు అంటే మిషన్ కాకతీయను. ఇప్పుడు కూలింది అంటారు కదా సార్. ఒక్క కూలింది అని ఒక చాకుతో కేసీఆర్ మీద కోపంతో ఈ రోజు రైతులను అన్యాయం చేసుకుంటా నీళ్లు ఇయ్యట్లేదు సార్ మాకు. ఇప్పుడు ఒక్క నెల రోజులు మాకు హరీష్ రావు గారు ఈ రోజు సార్ ఒక నెల రోజులు టైం ఇవ్వండి. ఇప్పుడు అదే కాలేజీ నుంచి మాకు నీళ్లు వస్తాయో రావో ఒకసారి చూడండి. ఓకే ఓకే. తుంగతుర్తి నుంచి మరో కాలర్ ఉన్నారు, శ్యామ్ ప్రసాద్ గారు. ఎస్ నమస్తే. యా నమస్తే సార్. చెప్పండి, మాట్లాడండి, వింటున్నారు సార్. నా తుంగతుర్తి మధ్యాహ్నం మండలం. చెప్పండి. మాకు సార్ ఇంతకుముందు రామ్మోహన్ రావు అన్నగారు చెప్తారు కదా, మన కన్నపల్లి నుంచి నీళ్ళు తీసుకుంటే అన్నారం సుందిలో కూలుతుందని. అవును సార్. ఎన్డీఏ ఇప్పుడు నేను అడిగేదాల్సింది ఏంటంటే, ఎన్డీఏసీ రిపోర్ట్ ప్రకారం వాళ్ళు లీకేజ్ అవుతుందన్నారు. ఒకవేళ నీళ్ళు తీసుకొని పంపు చేసుకొని కొంత స్టోరేజ్ పెట్టుకుంటే కూలేజ్ ఉంటుంది. కేసీఆర్ కట్టింది కదా, మనకు కాంగ్రెస్ గవర్నమెంట్ కట్టింది కాదు కదా. ఒకవేళ కూలేజ్ ఉంటే నెగిటివ్ కట్టిందంటే ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వాన్ని బ్లేమ్ చేస్తారు కదా. బ్లేమ్ కాదు, ఎవరు పైసలు సార్? కూలేదు ఉంటే కేసీఆర్ కట్టినట్టు ఆయన జోబుల పైసలు కట్టిందా? 1,21,000 రూపాయలు, 1,20,000 కోట్లు పెట్టి ఎవరు పైసలు అవి? ఎవరు ప్లానింగ్, ఎవరు వైఫల్యం ఇది? వేరే వేరే దేశాలలో ఉరిదిస్తారు, దుబాయ్ అసలు దేశాలలో. ప్రజల సొమ్మే, మరి ప్రజల సొమ్ములు అందరు ఉంటారు. బీఆర్ఎస్ వాళ్ళు TRS వాళ్ళు ఉండరు, అందరు ఉంటారు. అందరు సొమ్ము అది, అందరు సొమ్ము ఒక్కడు కట్టుకొని కమిషన్లు దిగమింగేసి కూలగొట్టేసాం. వాళ్ళ ప్రాజెక్ట్ అంటే నడవదు అట్లా. అభిమానం ఉండొచ్చు. అందరి పైసలు కేసీఆర్ పైసలు అనొద్దు. అందరి పైసలు కేసీఆర్ పైసలు కాదు. మెక్కి కూర్చున్నారు గట్టిగా బిగ్గర. కాంగ్రెస్ కాదండి, ప్రజల పైసలు అంటున్నా. ప్రభుత్వం అంటే ప్రజలది. కేసీఆర్ పైసలు ఏమన్నా అలా తాతల భూములు అమ్మిగిట తీసుకొచ్చి కట్టిండా? అరే 1,00,000 కోట్ల రూపాయలు, 1,21,000 కోట్ల రూపాయలు గంగళపాలు అయిపోతే బాధ అనిపిస్తుంది ఖచ్చితంగా. కూలగొట్టినోని కారణం అడగాలి కానీ కక్కుర్తి ఎట్లా పడ్డావు? తెలంగాణకి ఇజ్జత్కి సవాల్ ప్రాజెక్టు దగ్గరుండి ఎట్లా కట్టాలి? ఎంత జాగ్రత్తగా కట్టాలి? మరి కాంగ్రెస్ కట్టిన ప్రాజెక్టులు ఇట్లనే కూలినా? నాగార్జున సాగర్, శ్రీశైలం, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కూడా కాంగ్రెస్ కట్టిందండి. రామ్మోహన్ రెడ్డి గారు జూరాలకించి మొదలు పెట్టుకుంటే కాంగ్రెస్ కట్టిన అన్ని ప్రాజెక్టులు ఇట్లనే కూలినా 3 ఏళ్లలో. ఇక మీరు కుప్పగూల్చి కుంభకోణాలు చేసిన వాళ్ళు కూడా శుద్ధులు చెప్తే మేము వినాలి. మరిగా బీఆర్ఎస్ వాళ్ళు మొత్తం ఏమంటారు రాష్ట్రాన్ని ఏం చెప్పింది? దుర్మార్గం చేసింది మీరే, కుంభకోణాలు చేసింది మీరే అని చెప్పింది. అన్ని చెప్పింది మీరే. పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉందని చెప్పింది. ఎక్స్పర్ట్ కమిటీ యొక్క రిపోర్ట్ ని సర్ప్రైజ్ చేసిరని చెప్పింది. ఆఖరికి జియో టెక్నికల్ సర్వేస్ ని చేపియలేదండి. కేసీఆర్ ప్రాజెక్ట్ అంటారు. కేసీఆర్ తాత వస్తాయేమన్నా? హనుమంతులు గారు